హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభు ఆయన ఎంతో ఆనందిస్తుంటే ఆనందంగా మాట్లాడతాడండి ఆయన. మనం దుఃఖపడుతూ ఉంటే నేను ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కాక, సరే నీ దుఃఖం అంతా అయిపోయి నువ్వు ధైర్యపరచబడిన తర్వాత నీతో ఏదో ఒకటి చెప్దాంలే అనే కన్ఫ్యూజను మనుషులకు ఉంటుంది అనుకోండి, దేవునికి ఉండదు. కానీ దేవునికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది కదా, ఆ సంతోషాన్ని నీకు పంచి అందులో నిన్ను ఉంచి నువ్వు అందులో ఆనందిస్తుండగా ఆయన నీతో ముచ్చటించడానికి ఇష్టపడతాడండి. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడండి. కాబట్టి నీవు ఆయన దగ్గర నుంచి అత్యధికంగా లాక్కోవాల్సింది ఏంటి అంటే, ఆయన సంతోషాన్ని నువ్వు తీసుకోవడము నేర్చుకోవాలండి. ప్రభుకు స్తోత్రం. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి అత్యధికమైనటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గొడవలకి, మనస్పర్ధలకి, తర్వాత ఒకరికొకరు అర్థం కాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే జాయ్ లేకపోవడం అండి. జాయ్ లేకపోవటం, పీస్ అనేది లేకపోవటం వలన డిష్యూమ్ 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 లాగుంటుందండి. ఎవరి మీద చూపిస్తారు కోపం అంతా? బయట కోపం, ఇంట్లో కోపం, ఒంట్లో కోపం, బ్యాంక్ అకౌంట్ కోపం, అన్ని కోపాలు తీసుకొచ్చి వెరీ నెక్స్ట్ పర్సన్ మీద కుమ్మరిస్తారండి. నీ మైండే నీ కుటుంబము, నీ ఆలోచనే నీ కుటుంబము, నువ్వేం నమ్ముతున్నావో అదే నీ కుటుంబము. యెహోషువ గ్రంథము, యెహోషువ బుక్ ఆఫ్ జాషువా 24వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకునుడి, మీరెవరిని సేవింప కోరుకునినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమనెను. మీరు ఎవరిని సేవించినా సరే, మీరు ఎవరికి దాసులుగా ఉన్నా సరే, మీరు ఎవరికి బానిసలుగా ఉన్నా సరే, మీరు ఎవరి పరిపాలనలో ఉన్నా సరే, నేను మాత్రం యెహోవాకు మాత్రమే దాసునిగా ఉంటాను, ఆయన పరిపాలనను మాత్రమే నేను ఒప్పుకుంటాను అని అనలేదండి యెహోషువ. అని మాత్రమే అనలేదు. ఏమంటున్నాడంటే, నేనును యెహోషువ రోషం కలిగిన వాడా, రోషం లేనివాడా? గెలుపు యొక్క రోషం కలిగిన వాడా, లేకపోతే ఓటమిని ఒప్పుకున్నవాడా? చెప్పాలండి. యెహోషువ దేవుని యొక్క రోషం కలిగిన వాడా, లేకపోతే దుఃఖంతో వేరే శత్రువుకు సరెండర్ అయిపోయేవాడా? ఇక్కడ మనము చదువుతున్నటువంటి విషయంలో యెహోషువ మీరు ఎవరినైనా సేవించుకోండి, మీ ఇష్టం, కానీ నేను నా ఇంటి వారము మాత్రం. ఏముంది అక్కడ? 15వ వచనం, యెహోషువ 24:15 చివరి లైన్లో నేనును నా ఇంటి వారును అంటే ఎవరండి వాళ్ళు? ఇంటి వారు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది చూద్దామండి ఒకసారి. యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్. హౌస్ అంటే గోడలు, వాల్స్ అండి, పైకప్పు కింది కప్పు, ఇంట్లో ఉన్నటువంటి ఎలకలు, బల్లులు, ఇంట్లో ఉన్నటువంటి కాక్రోచ్లు, ఇంట్లో ఉన్నటువంటి కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ స్టవ్, ఇవా ఇల్లు? నేను నా ఇల్లు అంటే, ఇల్లు అంటే ఏంటి? ఎవరిని బట్టి ఇల్లు అంటాం మనం? మీ పక్క వాళ్ళతో చెప్పండి, నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, వీలైతే దోమలు, ఈగలు కూడా యెహోవాను మాత్రమే సేవించాలి. ఇంట్లో కాక్రోచ్లు ఉన్నాయనుకో, యేసు నామములో మీకు ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు యెహోవానే సేవించాలి, యేసుక్రీస్తునే సేవించాలి.
ఇంట్లో డస్ట్ ఉందనుకోండి, బూజు పట్టిందనుకోండి, అది సైతము యేసుక్రీస్తును ఆరాధించాలి కాదండి. ప్రార్థన, స్తుతి, ఆరాధన దీని గురించి కాదు, సరెండర్ అవడం గురించి, దాసుడుగా ఉండడం గురించి, ఒక రకంగా బానిసగా ఉండడం గురించి, ఇంకా నాకేమి లేదు మొత్తం ఈయననే అన్నట్టుగా ఉన్నటువంటి కుటుంబం గురించి యెహోషువ రోషముతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరికైనా మొక్కు, ఎవరికైనా సరెండర్ అవ్వు, దేన్నైనా ఒప్పుకో, దేన్నైనా చెయ్యి, దేనికన్నా సరెండర్ అవ్వపో, దేనికన్నా దాసుని అయిపో, దేనికైనా ఒప్పుకో, కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాను మాత్రమే పాటలతో స్తుతిస్తాను అని చెప్పలేదు. ఇక్కడ ప్రార్థన, స్తుతి, భక్తి గురించి యెహోషువ మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని యొక్క పరిపాలనను ఒప్పుకుంటున్నాడు, దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకుంటున్నాడు. నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించెదము, యెహోవాను మాత్రమే సేవించెదము. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి దానికంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎక్కడికైనా వెళ్ళాలంటే గవర్నమెంట్కి లెక్క చెప్పాలండి, గవర్నమెంట్కి లెక్క చెప్పాలండి. ఒక పెన్షనర్ ఉన్నారనుకోండి, గవర్నమెంట్ దగ్గర నుంచి పెన్షన్ తీసుకుంటున్నాడు అనుకోండి, బతికున్నట్టు సర్టిఫికేట్ ఇవ్వాలండి. ఎవ్రీ ఇయర్ బతికి ఉన్నాను, నేను బతికే ఉన్నాను, ఇదిగో బతికి ఉండి మీ దగ్గర నేను పెన్షన్ తీసుకుంటున్నాను అని చెప్పాలి. అది అంటే ఏంటి, ఏమని అర్థం? ఎవరికి సరెండర్ అవుతున్నట్టు, ఎవరి రూల్ను ఒప్పుకుంటున్నట్టు. యెహోషువ ఏం మాట్లాడుతున్నాడు అంటే భక్తి కలిగిన జీవితం గురించి మాట్లాడట్లేదు. దేవుని యొక్క సర్వాధికారమునకు నేను నా కుటుంబము ఒప్పుకుంటున్నాము. నా చుట్టూ ఏం జరిగినా సరే, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎటుపోయినా సరే, నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాను మాత్రమే సేవించెదము. సర్వ్ అనే దాన్ని కొట్టండి, ఆ డిక్షనరీలో చూద్దామండి, లేకుంటే గూగుల్లో కొట్టండి, లేకుంటే అడగండి, చూద్దాం. పర్ఫార్మ్ డ్యూటీస్ అండ్ సర్వీసెస్ ఫర్ అనదర్ పర్సన్ ఆర్ అన్ ఆర్గనైజేషన్. ఇక్కడ మనము ప్రార్థన గురించి, స్తుతి గురించి, ఆరాధన గురించి అని మనం అనుకుంటున్నాం. మన క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా అండి? మన క్రైస్తవ జీవితం ఏంటంటే యేసు నా ప్రభు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని మనకు రక్షణ వచ్చిందండి. అంటే దాని అర్థం ఏంటంటే జీ హుజూర్ అంటేనే వచ్చిందండి మనకు రక్షణ. నీ చిత్తం అనగానే వచ్చింది, నీ పరిపాలన నేను ఒప్పుకుంటానంటే వచ్చింది. నువ్వు ఏం చెప్తే అదే, నువ్వేం చెప్తే అదే. నా చిత్తం ఏం లేదు ఇక్కడ, నా ఉద్దేశం ఏమి లేదు ఇక్కడ, నా ఆలోచన ఏం లేదు ఇక్కడ. ఇటువంటి క్రైస్తవ జీవితంలోకి మనం ఎంటర్ అయ్యామండి. నువ్వు ఒక్కనివే ఎంటర్ అవ్వలేదు, నువ్వు ఎంటర్ అయితే నీతో పాటు నీ కుటుంబం కూడా ఇందులోకి ఎంటర్ అయింది. యెహోషువ చెప్తూ ఉన్నాడు, యెహోషువ భార్య పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారా, భయభక్తులు లేని వాళ్ళ? ఎలా చెప్తారండి? యెహోషువ సంతానం ఎవరు? యెహోషువ కుటుంబము ఎవరు? వాళ్ళు భక్తిపరులా కాదా? ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ గమనించండి, మన క్రైస్తవ జీవితం అనేటువంటిది ప్రార్థించడము, బైబిల్ చదవడము, చర్చికి రావడంతో మనము చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నామండి. రెగ్యులర్గా బైబిల్ చదివాం, రెగ్యులర్గా ప్రార్థన చేసాం, రెగ్యులర్గా చర్చికి వస్తున్నాం అంటే మన లోపల ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా అండి? అసలు చర్చికి రాకుండా ఎలా ఉంటారో, బైబిల్ చదవకుండా ఎలా ఉంటారో, అసలు యేసు ప్రభు ఎంత చేశాడు మన కొరకు. వాళ్ళే కనుక బైబిల్ చదవడం మానేశారనుకోండి, కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి, సైలెంట్గా ఉంటారండి, ఏం మాట్లాడరు. అప్పుడు అనాలి బైబిల్ చదవకుండా ఎలా ఉంటారో అని. ఈ బౌండరీలోనే నీ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నట్లయితే చాలా పొరపాటు అండి, చాలా పొరపాటు. ఎందుకో తెలుసా అండి? ఎందుకంటే నీవు ప్రభువు, యేసునా ప్రభువు అని ఒప్పుకొని నువ్వు రక్షింపబడ్డావు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆయనను సేవించాల్సిన వ్యక్తివి.
నీ అభిప్రాయానికి, నీ ఫీలింగ్స్కి, నీ డిజైర్స్కి, నీ యొక్క కోరికకి ఇక్కడ ఆప్షన్ లేదు. నీవు యేసు నా ప్రభు అనగానే ఆయన చిత్తంలోకి నువ్వు వచ్చేసావు, ఆయన అధికారంలోకి నువ్వు వచ్చేసావు, ఆయన పరిపాలనలోకి నువ్వు వచ్చేసావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్దాం. 7వ వచనం కూడా చూద్దాం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చాలాసార్లు మన 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 అవసరతలను దేవుని యొద్ద నుంచి తీసుకోవడానికి అన్యుల వలె మనం పోరాడతామండి దేవుని దగ్గర. కానీ దేవునికి నా పట్ల ఒక ప్లాన్ ఉంది, నా కుటుంబం పట్ల ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ నెరవేర్చబడడానికి నేను పోరాడాలి అన్న విషయాన్ని మనము పక్కన పెడతాం. మనకు కనబడుతున్నటువంటి పరిస్థితులతో దేవునితో పోరాడతామండి. కానీ బాగా గమనించండి, అందరు యాకోబు దగ్గరికి వెళ్తారండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, మాట్లాడితే యాకోబు దగ్గరికి పోతావు కదా. యాకోబు మొరపెట్టినందుకు ఆశీర్వదించబడ్డా, లేకపోతే యాకోబు జీవితం మీద ఆశీర్వాదం ఉంది అందులోకి రావాలని యాకోబు మొరపెట్టాడా, పోరాడా? యాకోబు దేవునితో పెనుగులాడి ఆశీర్వదించబడ్డా, లేకపోతే దేవుడు ఆల్రెడీ ఆశీర్వాదం అనేది పెట్టాడు, ఆ ఆశీర్వాదంలో ఎవరికి రావడానికి పెనుగులాడా? దేవుని పరిపాలన నీకు అర్థమవుతాయి. చాలామంది దేవుడు ప్రభా నీ చిత్తం జరిగించి అంటారు. ఎక్కడ ఆయన చిత్తము నీ అభిప్రాయాల్లో, నీ కోరికల్లో, నీవు చూస్తున్న పరిస్థితుల్లో ఆయన చిత్తం కోరుకుంటాం మనం. కానీ డైరెక్ట్గా జీవితంలో ఆయన నీ పట్ల కలిగి ఉన్న చిత్తం గురించి చాలాసార్లు మనం అడగడానికి ఫెయిల్ అయిపోతామండి. యాకోబు పెనుగులాడి ఆశీర్వదించబడ్డాడు అనుకుంటాం. యాకోబు పెనుగులాడింది సపరేట్గా అలా పెనుగులాడితేనే, అలా కోరుకుంటేనే, అలా అడిగితేనే దేవుడు ఆశీర్వదిస్తాడు అని కాదు. దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించి ఉన్నాడు. మోషేతో దేవుడు ఏమన్నాడు? నేను అబ్రహాము, ఎవరెవరు దేవుడు అని చెప్పాడు దేవుడు? యాకోబు ఉన్నాడా లేదా? ఎందుకు చెప్పాడండి దేవుడు? అబ్రహాము దేవుడు అని ఎందుకు చెప్పాడు? దేవునికి ఉన్నటువంటి అతిశయం ఏంటో తెలుసా? అబ్రాహాం అనే వ్యక్తిని పిలిచి అబ్రహాముగా దేశాలకు ఆశీర్వాదకరంగా చేసినటువంటి సర్వశక్తిమంతుణ్ణి అని అతిశయంతో చెప్పుకుంటున్నాడు మోషేతో. నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడని చెప్తున్నాడు. మనం కూడా ఎవరి పేరు వాడుకోవడానికి ఇష్టపడతామండి? రెగ్యులర్గా మన వీధి చివరిలో అమ్మా, అయ్యా, ₹1 ఉంటే దానమే ప్రభువా అని అంటుంటాడండి. ఎవరికైనా మన అడ్రస్ చెప్పాలనుకుంటే మా ఇంటికి మా వీధి ఎంట్రన్స్లోకి రాగానే అక్కడ ఒక వ్యక్తి బట్టలన్నీ చినిగిపోయి ఒక మట్టి పాత్ర పట్టుకొని అయ్యా వాడుకుంటామండి. మనం వాడుకుంటామా? ఆ అడ్రస్ని వాడుకుంటామా? ఏం వాడుకుంటామండి? అట్లంటే వాళ్ళ జీవితం వ్యర్థము అని నేను మాట్లాడట్లేదండి. మనిషికి ఉన్న సైకాలజీ ఏంటంటే, ఒక గొప్పవాన్ని మన అడ్రస్గా పెట్టుకోవడానికి ఆలోచిస్తాం. ఒక దీవెనకరమైన వ్యక్తిని, ఒక దీవెనకరమైన దాన్ని మన అడ్రస్గా పెట్టుకోవడానికి, మనము అడ్రస్ చేయడానికి ఇష్టపడతాం. అంతేగాని ఓడిపోయిన దాన్ని, పనికిమాలిన దాన్ని, వేస్ట్ దాన్ని మన అడ్రస్గా మనం ఏ రోజు కూడా మాట్లాడము. వాళ్ళ గురించి మాట్లాడద్దు, అసలు వద్దు. మీ పక్క వాళ్ళు చెప్పండి, అన్న వాళ్ళు నీ జీవితంలో ఉన్నారా లేదా? పుడితే వాళ్ళ ఇంట్లో పుట్టాలబ్బా. కేర్ ఆఫ్ అడ్రస్. దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, బలవంతుడు, ఆశ్చర్యకరుడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను అబ్రహాము దేవుడను అని చెప్పుకుంటున్నాడండి. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము దేవునికి కేర్ ఆఫ్ అడ్రస్సా, లేకపోతే దేవుడు అబ్రహాంకి కేర్ ఆఫ్ అడ్రస్సా? నా బలమా, ఇది కాదండి దేవుణ్ణి సర్వ్ చేయడం అంటే. దేవుణ్ణి సేవించడం అంటే పాటలు పాడడం కాదు.
దేవుని సేవించడం అంటే అనుక్షణము ఆయన అధికారానికి లోబడి ఉండడము. నీ చుట్టూ ఏం జరుగుతున్నా, నీ చుట్టూ ఏ మనుషులు ఉంటున్నా సరే, వాళ్ళందరి కొరకు నీ జీవితం లేదు. నీ పైన నీ కొరకు ప్రాణం పెట్టిన వాని యొక్క జీవితము నీకుంది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనము యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినములలో యేసయ్య ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎవరు? మన జాతిపిత ఎవరండి? చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారండి, బైబిల్ ఎక్కడ ఉన్నారా బా అనుకొని. మన జాతిపిత ఎవరండి? ఆయన ఎవరండి? భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎవరు? మనిషా? ఏం ప్రాముఖ్యత లేదు ఆయనకి? ఏమన్నారు సిస్టర్? ఫ్రీడమ్ ఫైటర్. ఇంకా ఉప్పు సత్యాగ్రహం. ఇంకా కదా, ఆయన గొప్పవాడా కదా? ఆయన గొప్ప కార్యాలు చేశాడో చేయలేదా? అందుకనే ఈరోజు జాతికే, ఏ జాతికి? భారతీయ జాతికే పితామహుడు అయిపోయాడు. అబ్రాము ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవరు? మీ పక్క వాళ్ళు చెప్పండి. లోకం ఎప్పుడో చర్చితో కలిసిపోయింది. చర్చి కలవలా, లోకం కలిసిందండి. లోకం కలిసింది. నాలెడ్జ్ అబౌట్ ద వరల్డ్ అన్నది ఆల్రెడీ చర్చిలో కూడా కలిసింది. కానీ చర్చ్ ఎప్పుడు లోకంతో కలవదండి. ఎందుకంటే అది పరలోకం. ఏ లోకం అది? అది పరలోకం. సంఘం అనగానే పరలోకం అండి. కానీ లోకము అన్ని చోట్ల కలుస్తుంది, కానీ పరలోకంలో లోకము ఉండదు. ఓకే, ప్రభుకు స్తోత్రం. శరీరధారిగా ఉన్నప్పుడు యేసయ్య ఎవరు కదా? దూత వచ్చి మరియతో దయాప్రాప్తురాలా నీకు శుభం. ఇంకేమన్నారు? నువ్వు గర్భం ధరించి కుమారుని కందువు. ఇది ఎలా సాధ్యం అనేది అండి. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చును, ఆయన శక్తి నేను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని. మరి యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమై ఉన్నాడు? దేవుని కుమారుడై ఉన్నాడు. దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, అంటే దేవుని కుమారుడుగా ఉండి కూడా, చూద్దాం 7వ వచనం. పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో మనకేమనుకుంటుంటే, యేసు ప్రభువుకు క్యాన్సర్ వచ్చింది, నేను చచ్చిపోకుండా కాపాడు ప్రభా, ప్లీజ్ ప్రభా అని యేసు ప్రభు ఏడ్చుకుంటూ కూర్చుంటే దేవుడు కాపాడాడు అన్నట్టుగా ఫీల్ అవుతామండి. యేసు ప్రభు క్యాన్సర్ వచ్చిందండి, క్యాన్సర్తో చచ్చిపోయాడా? దేంతో చచ్చిపోయాడు? దేవుని చిత్తంతో చచ్చిపోయాడండి. దేవుని చిత్తముతో మరణానికి వెళ్ళాడు, దేవుని చిత్తముతో శ్రమల గుండా వెళ్ళాడు, దేవుని ప్రణాళిక ప్రకారము గాయపరచబడ్డాడు, దేవుని ఆలోచన ప్రకారము ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన మరణించాడు, దేవుని చిత్త ప్రకారం ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అంతేగాని ప్రభా నాయనా ప్లీజ్ ప్రభా, నేను దేవుని కుమారుని కదా, బెంజ్ కారు ఒకటి ఇవ్వచ్చు కదా, కనీసం తలదాల్చుకోవడానికి ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కూడా లేదు. ఈ భూమి మీద మనుషులకు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తుంది, పరలోకం నుంచి దేవుడు ఒక్క డబుల్ బెడ్రూమ్ ప్లీజ్ తండ్రి, మనుష్య కుమారుని తలదాచుకున్నాడుకైనను. దాని గురించి మొరపెట్టాడని. అసలు శరీరధారిగా ఉన్న దినములలో అంటే దేవుని కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చిన శరీరములో ఉన్నటువంటి యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుణ్ణి సర్వ్ చేశాడు, దేవుణ్ణి సేవించాడు, తండ్రిని సేవించాడు. దేని కొరకు? మహారోదనముతో. మీ పక్కవాళ్ళు చెప్పండి, నీకున్న అవసరతల గురించి ఏడ్చేదానికంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి మహారోదనం చేయాలి నువ్వు. ప్రాక్టీస్ ఏంటో తెలుసా? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నమాట. ఏంటో తెలుసా? ముందు నీకు కావాల్సిన ఉద్యోగం కొరకు, పెళ్లి కొరకు,
ఇవన్నీ ఏంటో తెలుసా అండి? ట్రైనింగ్ అనమాట ఏడవడానికి. చివరిగా నువ్వు ఏడవాల్సింది ఏంటో తెలుసా? నీ చిత్తమే జరుగునుగాక, నీ ప్రణాళికనే నెరవేర్చబడునుగాక. మీ పక్క వాళ్ళతో చెప్పండి, మొట్టమొదటి ఏడుపు నీకు కావాల్సిన దాంతో స్టార్ట్ అవుతుంది. చివరికి క్లైమాక్స్ ఏంటో తెలుసా అండి? నీ చిత్తమే జరుగునుగాక అంటాం. బైబిల్లో దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరూ ఎక్కడ ఫిక్స్ అయ్యారు చెప్పండి? మీకు తెలిసిన దేవుడు పిలిచిన ఒక వ్యక్తి గురించి చెప్పండి. అసలు మనం బైబిల్ చదివితే మనకు ఫేవరెట్స్ ఉంటారండి. ఇక్కడ మనం యూట్యూబ్లో చూస్తే మన ఫేవరెట్ పాస్టర్లు ఉంటారు, ఫేవరెట్ ఆరాధికులు ఉంటారు, ఫేవరెట్ మ్యూజిషియన్స్ ఉంటారు. మనం దేన్ని చూస్తున్నామో అందులో మనకు అభిమానం అనేటువంటిది వస్తుంది. కానీ బైబిల్ చదువుతుంటే బైబిల్లో నీకు నచ్చిన, నిన్ను తాకిన, నిన్ను ఇన్స్పైర్ చేసిన, నిన్ను ప్రోత్సహించిన, నిన్ను రూపాంతరపరిచినటువంటి జీవితాలు ఫేవరెట్గా ఉంటారు. హల్లెలూయా. ఫేవరెట్ ప్రామిసెస్ నీకు ఉంటాయి. అన్ని ప్రామిసులు మనకు ఫేవరెటే. కానీ ఒకటి మాత్రం నిన్ను అలా పొడిచేసి ఉంటుందండి. నీ అభిప్రాయాలను బ్రేక్ చేసేసి ఉంటుంది, నీ ఆలోచనలను బ్రేక్ చేసి ఉంటుంది. అది యూట్యూబ్ నుంచి రాకూడదు, అది బైబిల్ నుంచి రావాలి. గట్టిగా హల్లెలూయా చెప్దామని. మీ పక్కన చెప్పండి, యూట్యూబ్ ఓకేలే. చెప్పండి, యూట్యూబ్ ఓకే, చూడు. కానీ అంతకంటే ఎక్కువగా బైబిల్ని చూడు. బైబిల్లో నీకు ఫేవరెట్ థింగ్స్ నువ్వు సంపాదించుకో. నిన్ను తాకడానికి సిద్ధంగా ఉన్న జీవితాలు ఇక్కడ ఉన్నాయి. నిన్ను ప్రభావితం చేసే జీవితాలు ఇక్కడ ఉన్నాయి. నిన్ను రూపాంతరపరిచే వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి. నిన్ను ప్రోత్సహించి, నిన్ను ఉజ్జీవింపజేసి, నిన్ను తలగా ఉంచేటువంటి దేవుని కార్యాలు ఇందులో ఉన్నాయి. అది రోజుకి నీలో అధికం అవ్వాలి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. శరీరధారిగా ఉన్న దినములలో, దేవుని కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చిన దినములలో, రక్త మాంసములలో ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసయ్య మహారోదనముతో, మీరు అనుకుంటున్నారు మీ పరిస్థితుల్లో మీరు చాలా కృంగిపోతున్నారు, చాలా బాధపడుతున్నారని. కానీ ఒక్కసారి నీ జీవితాన్ని యేసుక్రీస్తుకు సరెండర్ చేసి హుజూర్ అంటావో, నీ చిత్తం జరుగునుగాక, నీ ప్రణాళికలు జరుగునుగాక, నా ఊపిరిలో కూడా నీ చిత్తం ఉండాలి, నా ఆలోచనలో నీ చిత్తం ఉండాలంటే అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా అండి? నువ్వు అనుకుంటావు రోదన పోతుందని. మహారోదన వస్తుంది బయటికి. నీకు తెలియని ఇంటెన్సిటీ నీలో పెరుగుతుందండి. అది పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యము. నీకు కావాల్సిన దాని గురించి ఈరోజు నువ్వు నీ పరిస్థితులు నిన్ను ఎలా మొరపెట్టిస్తున్నాయో, ఎలా కృంగుదలను కలుగజేస్తున్నాయో, నీకు కావాల్సింది నీకు దొరకని టైంలో నువ్వు ఎలా కృంగిపోతావో, ఎలా నిరుత్సాహపడతావో, ఎలా ఏడుస్తావో, అంతకంటే అధికముగా దేవుని ప్లాన్ నువ్వు నెరవేర్చేటప్పుడు నీకు తెలియని రోదన నీలో నుంచి పరిశుద్ధాత్ముడు పుట్టిస్తాడు. మహారోదన. ఏం రోదన? ఏం రోదనది? మహారోదనముతో. మీ పక్క వాళ్ళు చెప్పండి, నీ క్రిస్టియానిటీ నీకు అర్థం కావట్లేదు కానీ, మీ పక్క వాళ్ళు చెప్పండి, నీ క్రైస్తవ జీవితం నీకు అర్థం కావట్లేదు కానీ, ఎప్పుడు ఏడుస్తావు, మొహం కడుక్కుంటావు, మేకప్ వేస్తావు, ఏడుస్తావు, మేకప్ వేస్తావు, ఎవరికి కనపడినాయో ఏడుస్తావు, మొహం కడుగుతావు, మేకప్ వేస్తావు. కానీ నీకు మేకప్ వేసుకునే టైం, కవరింగ్ చేసుకునే టైం కూడా లేనంత మహారోదన నీలో నుంచి పుడుతుంది. దేవుని ప్లాన్ ఈ భూమి మీద, దేవుని యేసుక్రీస్తును నువ్వు సేవించాలంటే, నీ కుటుంబంతో పాటు సేవించాలంటే, ఇప్పటికే చాలామందికి అర్థమైంది. బయట ఎంతమందికైనా సువార్త చెప్తావు, ఇంటికి వచ్చేసరికి నీకు సువార్త చెప్తారు ఇంట్లో. నువ్వు ప్రపంచానికి సువార్త చెప్పు, ఈ ఇంట్లో వాళ్ళకు సువార్త చెప్తే కూడా అని అన్నారనుకో, అసలు నిన్ను మించినటువంటి వాడు లేడండి అసలు. అందుకనే పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, ఇంట గెలిచి, ఊకే చెప్పలేదండి, ఎంతమంది ఎన్నిసార్లు ఓడిపోయో ఈ సామెత పుట్టించారండి. ఇంట గెలిచి బయట గెలవడం ఈజీ అండి. ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వడం చాలా ఈజీ, పెద్ద పెద్ద పోస్టులలో కూర్చోవడం చాలా ఈజీ. కానీ ఇంటికి వచ్చేసరికి భార్య ఉప్పు లేదు పప్పు లేదు అంటదండి, అక్కడ ఫెయిల్. జ్ఞానవంతురాలు ఆ ఇల్లు కట్టే క్రమంలో భర్తను కట్టబోయేసరికి భర్త గిల్ల కొట్టుకుంటాడు. నా పరపతి ఏంది, నా కథ ఏంది, నా బయట నా పరపతి ఏంది, నా ఇన్ఫ్లుయెన్స్ ఏంది, నువ్వు నన్ను ఇలా చూసినాంలే, పోయి తీసుకురాపో ఫస్ట్ అంటదండి. నువ్వు కలెక్టర్ అయితే డిస్టిక్కి,
నా భర్తవు ఇంటికి వచ్చి కూడా నువ్వు కలెక్టర్ లాగా ఫీల్ అవ్వద్దు. నువ్వు భర్తవు పోయి తీసుకురాపో. నువ్వు తెస్తావో మీ పని వాళ్ళకి చెప్పిస్తావో తీసుకురాపో త్వరగా అర్జెంటుగా 1/2 కిలో చికెన్ తీసుకురా. బలమా. ఈ పాటలు పాడడం చాలా ఈజీ అండి. మ్యూజిక్ మహా ఈజీ అండి. చర్చిలో పాట పాడడం అంటే మహా ఈజీ. కానీ నీ క్రైస్తవ జీవితము ఈజీ కాదు. నీ క్రైస్తవ జీవితం ఈజీ కాదు. నీ క్రైస్తవ జీవితం అంటే అర్థం ఏంటంటే నువ్వు జీవించడం కాదు, క్రీస్తు జీవించడం అనేది మహారోదనతో చాలా కష్టంతో ఉంటుంది. అంత ఈజీ కాదు. నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపులు ఎల్లప్పుడూ ఈ భూమి మీద నీకు తోచినది, నీ చుట్టూ ఉన్నది, నీకు తెలిసిన పరిస్థితి, దీంట్లోనే పోరాటం నేర్పిస్తుంది. కానీ నువ్వు పోరాడాల్సింది, నువ్వు ప్రయాసపడాల్సింది నీ క్రైస్తవ విశ్వాసము, చిత్తము. శరీరధారిగా ఉన్న దినములలో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మరణం నుంచి రక్షింపబడ్డాడా అండి? మరణం నుంచి రక్షింపబడ్డా? శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి తప్పించగల వానికి ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, భయభక్తులు కలిగి ఉన్నందున ఏం చేయబడ్డాడంట? మరణం నుంచి తప్పించబడ్డా? చాలామంది అసలు తప్పించబడదామని ఇట్లందమా అన్నట్టుగా చలికి మెడ తిప్పితే పట్టేస్తుందేమో అని భయంతో సరిగా తిప్పట్లేదండి. తప్పించబడ్డా లేదా? మీ పక్క వాళ్ళు చెప్పండి. ఇక్కడ మరణాన్ని తప్పించడం అనేది కాదండి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. ఆ చిత్తము ఏది ఏమైనా సరే, నా శరీరం ఏమైనా సరే, నా ఆలోచనలు ఏమైనా సరే, నా కుటుంబం ఏమైనా సరే, ఇంకొకటి ఏమైనా సరే, ఎవరేమన్నా సరే, ఎవరు ఎలాంటి ఫీలింగ్స్తో నన్ను చూసినా సరే, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు నేను అంగీకరింపబడాలి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, కుటుంబ ప్రార్థన చేస్తున్నావా అని అడగండి. 2 స్పీడ్ పాటలు, ఒక స్లో పాట, ఆ తర్వాత 2 వచనాలు. కీర్తన 91వ కీర్తన చదువుకున్న తర్వాత కొంగు కప్పుకునే ఆడవాళ్ళు, మగవాళ్ళేమో చాలా భక్తి శ్రద్ధలతో ఉండి ఆడవాళ్ళు కొంగు కప్పుకొని అలా 2 స్పీడ్ పాటలు పాడి, ఒక స్లో పాట పాడి 91వ కీర్తన చదువుకొని ఇంకా బిర్యానీ వడ్డించిపోండి అంటే సిస్టరు కొంగు తీసేసి నడుము కట్టుకొని వెళ్ళి అందరికీ బిర్యానీ వేడి చేసి మైక్రోవేవ్లో అందరికీ బిర్యానీ సర్వ్ చేస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందో జీవితం. 128వ కీర్తన ప్రకారం నా కుటుంబం దీవించబడింది. అది తప్పని నేను అనట్లేదు, కానీ అంతటితోనే మనం సాటిస్ఫై అయితే ఫెయిల్ అయినట్టే. యెహోషువ అన్నది నేనును నా ఇంటి వారును యెహోవాను ప్రార్థిద్దామన్నాడా, స్తుతిద్దామన్నాడా, సేవించదామన్నాడా? సేవించడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఒకలాంటి బానిసత్వం అండి. నీ అభిప్రాయం ఉండదు. నీ కన్నీరు నీకు కావాల్సిన దానికి మొరపెడితే అది అంగీకరింపబడదు. నీ అభిప్రాయము, నీ ప్రార్థన, నీ కన్నీరు ఆయన ప్లాన్ ప్రకారము ఉండాలి. ఆయన ప్లాన్ ప్రకారము రావాలి. ఆయన ఉద్దేశాలు తెలుసుకోవడం కొరకు నువ్వు పోరాడాలి. ఆయన బయలుపరచడానికి కాదు నువ్వు పోరాడేది. నీకు ఆటంకంగా ఉంటావు. నీ చుట్టూ ఉన్న మనుషులు, నువ్వు మనసు ఇచ్చిన మనుషులు, నీ ఆలోచనలోకి ఇచ్చిన మనుషులు, నీ ఆలోచనలో పెట్టుకున్న, నీ జ్ఞాపకాల్లో పెట్టుకున్న పరిస్థితులు, నీ సొంత అభిప్రాయాలు, నీ సొంత జ్ఞానము, నీ సొంత చిత్తము, నీ సొంతము అన్నటువంటిది నిన్ను ఆయనను తెలుసుకోనికుండా చేస్తుంది. వాటన్నిటిని ఒకదాని వెంట ఒకటి నువ్వు త్యజించుకుంటూ ఆయన చిత్తము తెలుసుకోవడానికి నువ్వు పోరాడే వ్యక్తిగా ఉండాలి. దాన్ని సేవించడము అంటారు. ప్రార్థన ఏముంది? యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పుడు 8 o'clock అయింది. ఓకే, 1 గంట సేపు చూద్దాం, స్తోత్రం చెప్దాం. యేసయ్యకు స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం రాజా, స్తోత్రం యేసు ప్రభువా, స్తోత్రం. ముందు స్తుతి ఉండాలి. స్తుతి ఉండకుండా డైరెక్ట్గా ప్రార్థన చేస్తే దేవుని కోపం వస్తుంది. ముందు స్తుతి ఉండాలి. మన పక్కన ఏమండి త్వరగా ప్రార్థన చేయండి. నో నో నో, ఫస్ట్ స్తుతి ఉండాలి. నీకు అసలు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావట్లేదు. ముందు స్తుతి ఉండాలి. స్తుతి హల్లెలూయాను
సరే అండి స్తోత్రం. ఏమండి ఆల్రెడీ స్తోత్రం 10 నిమిషాల నుంచి చెప్తూనే ఉన్నానండి. మన అవసరతలు యేసు ప్రభువుకు చెప్దామండి. స్తోత్రం కంటే ఆత్రము నా పరిస్థితుల గురించి ఉందండి. ప్లీజ్ అండి త్వరగా చెప్పండి. మీరు నా శిరస్సు కదా, నా ఇంటి యజమానుడు కదా. ప్లీజ్ ప్రభువా, ప్లీజ్ నా ప్రభు అయినటువంటి హస్బెండ్, ప్లీజ్ నా మాటకు బెండవు అని భార్య పొడుస్తూ ఉంటే భర్త ఆగు, స్తుతి స్తోత్రం హల్లెలూయా స్తోత్రం స్తుతి సర్వాధికారి సర్వోన్నతుడా బలవంతుడా స్తోత్రార్హుడా స్తోత్రం. ఏమండి 10 నిమిషాలు అయిందండి, 20 నిమిషాలు అయిందండి, ప్లీజ్ అండి త్వరగా చెప్పండి. యేసుప్రభు ఇచ్చేస్తాడు. ఆయన అడుగుడి మీకు ఇవ్వన్నాడండి. అడుగుడి గంట తర్వాత ఇస్తానని చెప్పలేదండి. ముందు స్తోత్రం కంటే ముందు ఇది చెప్పండి. మీ పక్కలు చెప్పండి, స్తోత్రం ఈజీ. దేవుని చిత్తం నెరవేర్చడానికి నిన్ను నీవు సమర్పించుకొని ఆ పరిపాలనకు నువ్వు సరెండర్ అవుతే నీ నరాలు కట్ అయిపోతాయండి. అంత ఈజీ కాదండి. మనం ఎంత అడ్వాన్స్ ఏమో తెలుసా అండి, ముందరనే అన్ని చోట్లకి వెళ్ళిపోయింటామండి. ప్రభు ఎనికి రా అంటాడు, మన వల్ల కాదు, ఇంకా అక్కడే ఉండిపోతామండి. అక్కడే ఉండిపోయి నువ్వే లాక్కో ప్రభు అంటావు. ప్రభు ఏమంటాడో తెలుసా అండి, నువ్వే కదా వెళ్ళింది, నేను తోసానా, నువ్వు కదా వెళ్ళావు, రా ఎనికి అంటాడు. లేదు ప్రభు నా వల్ల కావట్లేదు, నువ్వు లాక్కో అంటామండి. ఇదే క్రైస్తవ జీవితంలో పోరాటం అంతా. మనం ఎక్కడికో వెళ్ళిపోతామండి, చాలా దూరం వెళ్ళిపోతాం, 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు, కొంతమంది 1000 కిలోమీటర్లు కూడా వెళ్ళిపోయి ఉంటారండి. కానీ వెనక్కి రావడానికి మాత్రము హైలీ ఇంపాసిబుల్. దాని నుంచి వెనక్కి రావడానికి నువ్వు ఎంత కష్టపడాలో, ఇవన్నీ కూడా మన క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అండి. ప్రార్థన చేసుకుని ఏదో స్టార్ట్ చేసేస్తామండి, పడుతుంది దెబ్బ. ఇప్పుడు అక్కడి నుంచి కోలుకోవడానికి మళ్ళీ కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన అండి. నేను అడిగితే దేవుడు ఇవ్వలేదు, దేవుడు నన్ను దీవించలేదని మళ్ళీ దేవుడి మీద గుస్సా. దేవుడు అనేసరికి బీపీ సప్ అని పెరిగిపోతుందండి. 120/80 ఉన్న బీపీ దేవుడు బైబిల్ అనేసరికి 160/211 పోతుంది. ఎందుకు? నేను అడిగింది కాకుండా అన్ని ఇచ్చాడు. అడిగినది ఇవ్వడు, అడిగిన టైంలో ఇవ్వడు. మీ క్రైస్తవ జీవితంలో ఎప్పుడైనా ఈ కోపం ఉందా మీకు? నేను అడిగిన తప్ప అన్ని ఇచ్చుకుంటూ పోతున్నాడు ఈయన, నేను అడిగిన టయానికి ఇవ్వడు, ఆయన టైం అంటాడు. ఆ మాత్రం దానికి ఈయన నమ్మడం ఎందుకు, ఈయనను సేవించడం ఎందుకని చాలామంది క్రైస్తవ జీవితంలో ఎన్నికి వెళ్ళిపోతారండి. ప్రాక్టికల్గా నువ్వు ఆలోచిస్తే యేసు నా ప్రభు అన్నావు అంటే ఆయన, నువ్వు కుమారుడు అయినా సరే, నువ్వు దేవుని సంతానం అయినా సరే, అబ్బా తండ్రిని మొరపెట్టే వ్యక్తివైనా సరే, ఇంకా ఎక్కువగా నువ్వే వెళ్ళ చెల్లించాల్సి వస్తుంది, నువ్వే సరెండర్ అవ్వాల్సి వస్తుంది, నువ్వే లోబడాల్సి వస్తుంది. నువ్వే నీ అభిప్రాయాలను, నీ సొంత అభిప్రాయాలను, నీ జీవితాన్ని డిస్కనెక్ట్ చేసుకొని ప్రభువా నీ చిత్తం జరుగును గాక, నీ ఉద్దేశం నెరవేర్చబడును గాక. నేను చెప్పేది అబద్ధమైతే మీరు బైబిల్ చదవండి. బైబిల్లో దేవుడు ఎవరినైతే పిలుస్తాడో వారి సొంత అభిప్రాయాల ప్రకారం దేవుడు చేసినట్లు ఉందా, వారి సొంత చిత్త ప్రకారం చేసినట్లు ఉందా? దేవుడు ఎందుకు పిలవాలండి? పక్కన చెప్పండి, దేవుడు ఎందుకు పిలవాలి? ఫోన్ చేసి భార్య అంటదండి, ఏమండి అని గట్టిగా అడుస్తుందండి. ఏ కొంపలు మునిగినాయోమని భర్త చెప్పు త్వరగా చెప్పు అంటే, ఏం లేదు ఊకే కాల్ చేశాను అంటదండి. మరి ఏదో కొంపలు మునిగినట్టు అంత సీరియస్గా ఏమండి అన్నావు అంటే, ఏం లేదు పలకరిద్దామని చేశానని ఫోన్ పెట్టేస్తుందండి. నిజంగా ఏదైనా సీరియస్గా ఉందో లేకుంటే చెప్పలేకపోతుందో అని ఆ రోజు ఆఫీసులో వర్క్ నడవదండి. ఇంటికి వచ్చిన తర్వాత మనం నెమ్మది కూర్చోబెట్టుకొని చెప్పు, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, మరి అంత గట్టిగా ఎందుకు అన్నావు, ఏదో బాధ ఉంటేనే కదా అట్లా అనేది, ఏదైనా చెప్పంటే చెప్పేది లేదు, ఏం లేదు, ఉట్టిగా కాల్ చేస్తే నువ్వు సతాయిస్తున్నావు నన్ను, సాడిస్ట్గా తయారయ్యి ఈ మధ్యలో భర్తగా నిన్ను పలికిరేయడం కూడా తప్ప, ఏదో అన్నాను గట్టిగా, లైన్స్ సరిగా లేవని, నెట్వర్క్ ప్రాబ్లం అని, అది నీకు గట్టిగా వినపడితే ఏమవుతుంది అనుకున్నావు, పెద్ద ఓదార్చడానికి వచ్చాడు సారు. ఇటువంటి దాని కొరకు వస్తాడండి యేసు ప్రభు. బైబిల్లో దేవుడు ఎవరికైనా టైంపాస్ కొరకు పిలిచాడా? ఒక పర్పస్తో పిలిచాడా? ఒక ప్లాన్ ప్రకారం పిలిచాడా? పిలిచిన ఒక్కొక్కరి జీవితాన్ని మీరు ధ్యానించండి. వాళ్ళ వరకు వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఏ ఒక్క చిన్న సామర్థ్యం కూడా వారిది సరిపోలేదు. చచ్చి బ్రతికినంత పని అయింది. ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో కూడా నీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీవితము ఈరోజు నీ క్రైస్తవ జీవితం కాదు. నీ పరిస్థితులు నీకు ఇచ్చేటువంటి అవసరతలు ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో ఉన్న అవసరతలు కాదు. నువ్వు నీ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి జీవితంలో ఉన్న ఫీలింగ్స్, జనరేషన్ నుంచి వచ్చినటువంటి లక్షణాలు, ఇవేవి కూడా నీ క్రైస్తవ జీవితంలోకి
సంబంధము కాదు. క్రైస్తవ జీవితంలో పరలోకం నుంచి వచ్చినటువంటి జీవితము నీకు ఇవ్వబడింది. ఆ ఫీలింగ్స్, ఆ పర్పస్, ఆ ప్లాన్స్ అవి ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో నెరవేర్చబడాలి. వాటి కొరకు నువ్వు మహారోదనముతో, కన్నీళ్లతో తన చిత్తమును జరిగించడానికి, తన ప్రణాళికను నెరవేర్చడానికి యాచనలు ఏమేమిట రక్షింపబడడానికి ప్రార్థనలు. ప్రార్థన దేని కొరకండి? ప్రార్థన దేని కొరకు? ఒక వేవులాగా అలా వచ్చి వెళ్ళిపోయిందండి. ప్రార్థన మాకు నేర్పుమయ. భక్తులు ఈ పాట ఎంత అద్భుతంగా రాశారో తెలుసా? ప్రార్థన ఎవరైనా నేర్పించాలండి? మీరు పిల్లవాడు పుట్టిన వెంటనే ఏడవలేదనుకోండి, డాక్టర్లు ఏం చేసి చాక్లెట్ ఇచ్చి ఏడిపిస్తారా? నానా బుజ్జి, చాక్లెట్ వాసన చూడు నాన్న, చికెన్ ముక్క, ఏదో KFC చికెన్ ముక్క అని వాసన చూపించి ఏడిపిస్తారా? చెప్పాలి. ఎక్కడా? వీపు విమానం మోగించి కేకలు వేపించి ఏడిపించి. ఇప్పుడు చెప్పండి, చిన్నపిల్లవాడు ఏడుపు ఎక్కడి నుంచి వచ్చింది? వాడిని సొంతందే కొట్టి ఏడిపించాడా? అక్కడ స్టార్ట్ అవుతుందండి. అక్కడ స్టార్ట్ అవుతుంది. నీ చిత్తం లేకుండా నువ్వు ఏడవడం అనేది అక్కడే స్టార్ట్ అయింది. మీ పక్క వాళ్ళు చెప్పండి, అసలు నీకు ఇష్టం లేకుండానే ఏడ్చడం మొదలుపెట్టావు, నువ్వు ఏడవకూడదు అనుకుంటే కొట్టి ఏడిపించారండి. అవునా కదా? నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నాను? బాగా గమనించండి. నీ క్రైస్తవ జీవితము దేవుణ్ణి సేవించేది. నీ కుటుంబంతో పాటు ఆయనను సేవించాలి. ఎందుకు? యెహోషువ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని చెప్పాడో తెలుసా అండి? అలా చెప్పడానికి రీజన్ ఏంటంటే, దేవుడు ఒక్కరిని పిలిస్తే ఆ ఒక్క వ్యక్తితో దేవుడు ఏం చేయలేడండి. ఎందుకో తెలుసా? దేవుడు ఒక వ్యక్తితో ఏమైనా చెయ్యాలి అంటే ఆ వ్యక్తి కుటుంబం కూడా దేవునికి అవసరం. ఎందుకంటే ప్రతి నిబంధన, ప్రతి వాగ్దానము ఆ పిలిచిన వ్యక్తి, ఆయన భార్య, ఆయన పిల్లలు, ఇటువంటి వాటన్నిటితో లింక్ అయి ఉంటుందండి. కానీ దేవుడు పిలిచేది మాత్రం ఎవరిని? ఒక్కరిని పిలుస్తాడండి. ఒక్కరిని పిలిచామని చెప్పి వాడొక్కడే ఏమన్నా సావుదావని మాకు సంబంధం లేని విషయము నీతో ప్రభు మాట్లాడాడు, మాతో మాట్లాడినప్పుడు చూసుకుందాం పో అన్నాం అనుకోండి. యెహోషువ ఏమంటున్నాడంటే, నేను సేవించడం కాదు, నా కుటుంబంతో పాటు నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అప్పుడే దేవుని ప్లాన్ పరిపూర్ణంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు నీ క్రైస్తవ జీవితము ఈజీ లైఫ్ కాదు. ఈజీ లైఫ్ అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు పట్టిందంత బంగారం అవ్వాలి, అది నీకు ఈజీ. నువ్వు ఇలా క్యాబ్ బుక్ చేయగానే వాడు సార్ వస్తున్నా సార్, ఇదిగో ఇక్కడే ఉన్నా సార్ అని రావాలండి. నువ్వు బుక్ చేసిన స్విగ్గీలో ఆర్డర్ బుక్ చేస్తావు కదా, నువ్వు బుక్ చేయకముందే నీ ఇంటి ముందర స్విగ్గీ వాళ్ళు కూరగాయలు పట్టుకొని ఉండాలి, టీవీ పట్టుకొని ఉండాలి, ఇంకొకటి పట్టుకొని ఉండాలి. ఏం సార్ ఏం బుక్ చేస్తాడో ఏం కథనో, సార్ బుక్ చేయగానే మన ఇంట్లోకి వచ్చి మనకి ఇచ్చేయాలి. ఇలా ఉంటే మనకి ఈజీ అనుకుంటామండి. కానీ నీ క్రైస్తవ జీవితం అది కాదండి. కానీ మహోన్నతమైన జీవితము, మహోన్నతుని జీవితము, ఆ ప్లాన్ నీకు అర్థమైతే, ఆ పర్పస్ నీకు అర్థమైతే, దాన్ని నెరవేర్చడానికి నీలో పరిశుద్ధాత్ముడు నీకు సామర్థ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ద ఎంటైర్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ఈ భూమి మీద పుట్టినప్పుడు పుట్టడానికి, జీవించడానికి, మరణించడానికి, తిరిగి లేయడానికి యేసయ్య శరీరము యొక్క సామర్థ్యము కాదు. అది యేసయ్యలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని సామర్థ్యము. ఈరోజు నీ క్రైస్తవ జీవితము ఈజీ ఎప్పుడో తెలుసా? పరిశుద్ధాత్మని కార్యము, పరిశుద్ధాత్మని నడిపింపు, పరిశుద్ధాత్మని స్వరము, పరిశుద్ధాత్మనికి ఎక్స్ప్లెయిన్ చేయడము, పరిశుద్ధాత్మనికి బోధించడము. హల్లెలూయా. ఇంకా ఎవరైనా నిర్గమకాండంలో ఉన్న 10 ఆజ్ఞలలో కొట్టుమిట్టాడుతున్నారేమో, దయచేసి బయటికి రండి. ఎందుకంటే ఈరోజు సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా అండి? పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండుడి.
మీరు యెరూషలేమును విడిచిపెట్టక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను, కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరు అనేను. మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దని ఆజ్ఞాపించాడండి యేసయ్య. ఈరోజు నువ్వు ఏం చేయాలన్నా, ఏం సాధించాలన్నా, ముందు నీకు ఉండాల్సిన తీవ్రత, నీకు దేవుని చిత్తం నెరవేర్చాలంటే ముందు నీకు ఉండాల్సిన అనుభవము పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం. 25లో బాగైతామా, 26లో బాగైతామా, పలాని కంపెనీలో బాగైతామా, పలాని కాదు. నీ క్రైస్తవ జీవితంలో నీ బ్లెస్సింగే వేరుంది, నీ సామర్థ్యమే వేరుంది, నీ యొక్క జ్ఞానమే వేరుందండి. నువ్వు ఫెయిల్ అయితే ఫీల్ అవ్వద్దు. ఎందుకో తెలుసా? నిన్ను అత్యధిక జయములో పెట్టు సామర్థ్యం కలిగిన వాడు నీ ప్రభువుగా నీలో నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏం జరిగినా సరే, నీ కుటుంబం ఎంత విచ్ఛిన్నమైనా పర్వాలేదు, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయన కట్టువాడుగా ఉన్నాడు. నువ్వు పేతురువు మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానండి. సంఘం అంటే ఏంటండి? సంఘం అంటే సిమెంటు, ఇసుక, లేకుంటే రెడీమేడ్ వాల్స్ ఏంటండి? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే మీ పక్క వాళ్ళు చెప్పండి. నువ్వే, నీ కుటుంబమే. నువ్వు నీ కుటుంబము, నువ్వు నీ కుటుంబము, నువ్వు నీ కుటుంబము. యేసుప్రభు వెలపెట్టి బిల్డింగ్లు కొన్నాడండి? యేసుప్రభు వెలపెట్టి కుటుంబాలను కొన్నాడా? ఆయన తన అమూల్యమైన రక్తాన్ని బిల్డింగ్ల కొరకు కొన్నాడా? బిల్డింగ్ల కొరకు చిందించాడా? తన అమూల్యమైన రక్తాన్ని మనుషుల కొరకు చిందించాడా? ఇప్పుడు చెప్పండి, సంఘం అంటే ఎవరు? అదే చెప్పండి. నేను నా కుటుంబమే సంఘము, నేను నా కుటుంబమే సంఘము. సంఘంలో ఒక కుటుంబము నాకు సంబంధం ఏం లేదులే అనుకొని పోతే అక్కడ ఒక పెద్ద డ్యామేజ్ అండి. ఒక్క వ్యక్తి ఏముందిలే, నేను నాకేం పని లేదు, చర్చిలో నాకేం పని లేదు అని కనుక ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా ఉంటే ఆ ఏరియా డ్యామేజ్ అండి. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఉట్టిగా రక్షించలేదు నిన్ను, నీ కుటుంబాన్ని. ఒక పర్పస్తో. ఇక్కడే ఉన్న చర్చికి ఎందుకు రావాలండి? ఇక్కడికి ఎందుకు రావాలి నువ్వు? మీ పక్క వాళ్ళని అడగండి, రియలైజ్ అయ్యావా ఎప్పుడన్నా? ఇక్కడికి ఎందుకు రావాలి? ఏం చర్చిలు లేవా? చర్చిలు లేకుండా ఇక్కడ ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వస్తున్నావు నువ్వు? దానికి ఒక రీజన్ మనం ఎత్తుకుంటాం. నో అండి, దేవుని ప్లాన్ లేకుండా, దేవుని చిత్తం లేకుండా మనం ఏ సంఘముతో కనెక్ట్ అవ్వలేము. ఈ హైదరాబాద్లో టాప్ మోస్ట్ చర్చెస్ ఉన్నాయండి. ఉన్నాయా లేదా? తెలీదని మీకు? అట్లా పోతూ ఉంటే కళ్ళు మూసుకుంటారు కదండి. అమ్మో నేను ప్రభా నాయన ఆ చర్చి పోస్టర్ కనపడుతుంది, ప్రభా నన్ను కాపాడినైనా ఈ శోధన నుంచి తప్పించి ప్రభా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి? చేస్తున్నారు ప్రార్థన? మనకున్న పెద్ద శోధన పోయిందండి. అంబా థియేటరు, సినిమా థియేటర్ ఉంది కదా ఇక్కడ, దాన్ని తీసేశారండి. నేషనల్ మాటను పెట్టారండి. లేకపోతే అటువైతే వీడితప్పుడు ప్రభా నాయన స్తోత్రం నాయన, అసలు ఇంతకుముందు నేను రక్షింపబడక ముందు ఈయన నాకు ఫేవరెట్ హీరో, కానీ ఇప్పుడు నువ్వే నా ఫేవరెట్ హీరో, కానీ ఎందుకు మనసు ఇటువైపు లాగుతుంది ప్రభా నన్ను ఇటువంటి శోధనలన్నీ తప్పిపోయాయండి. ప్రభువు స్తోత్రం. నీ క్రైస్తవ జీవితం ఈజీ, కానీ నీ క్రైస్తవ జీవితం కష్టం. కష్టం అంటే మామూలు కష్టం కాదండి, మహాభయంకరమైన కష్టం. అది ఎప్పుడు? నీ సొంత సామర్థ్యంతో, నీ సొంత భక్తితో, నీ సొంత విశ్వాసముతో నువ్వు నీ క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే అది మహాభయంకరమైన కష్టం అండి. అందుకని ఎందుకు బ్యాక్ స్లైడ్ అవుతారు, ఎందుకు క్రీస్తును వదిలిపెట్టి వెళ్ళిపోయి పూర్వపు స్థితిలోకి వెళ్తారంటే దానికి రీజన్ ఒకటి ఏంటంటే వారి సామర్థ్యంతో వారి క్రైస్తవ జీవితాన్ని జీవించారు. వాళ్ళు రియలైజ్ అవ్వలేదు. ఇది క్రీస్తు జీవితము, క్రీస్తు తన ఆత్మ ద్వారా బలపరిచి నడిపించే జీవితము. కనుక ఆ ఆత్మ సహవాసంలోకి నేను ఇమ్మీడియట్గా రావాలి అన్న ఆలోచన చేయకపోవడం వలన సొంత సామర్థ్యము, సొంత శక్తి ఉపయోగపడదు. మన కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన ఇవన్నీ ఉపయోగపడవండి. ఎందుకు నేను ఉపయోగపడవు అంటున్నానంటే ప్రతివాని మోకాలు యేసునామములో
ముందు మనం మోకాలుండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటున్నామా, లేకపోతే ఏసునామం నీ మోకాలను వంచినట్లు నీకు అర్థమవుతుందా? నీ ప్రార్థన అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయబడాలండి. ఎవ్రీడే నీ ప్రార్థన జీవితం, ఎవ్రీడే నువ్వు బైబిల్ చదవడం, ఎవ్రీడే నువ్వు దేవుణ్ణి సేవించడము, ప్రతి చోట నువ్వు దేవుణ్ణి సేవించడము అన్నటువంటిది అదొక ప్రభావ శక్తి. అది ఒక ప్రభావ శక్తి అండి. నువ్వు స్వార్థ ప్రకటించడము, దేవుని ప్లాన్ ఇక్కడ నా జీవితంలో నెరవేర్చబడాలి, దేవుని చిత్తం ఇక్కడ నెరవేర్చబడాలి, ఇటువంటి ఆలోచన, ఇటువంటి తలంపులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా అండి? నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి క్రీస్తు జీవితము, క్రీస్తు ఆత్మ, పరలోక రాజ్యము, ఆ మహిమ ఈరోజు నీలోనే నివసిస్తుంది, నీలో ప్రభావితం చేస్తుంది. దాన్ని పట్టించుకోకుండా బ్లైండ్గా నీ అంతకు నువ్వు చేసుకుంటూ పోతే, నేను మహాభక్తిపరునుగా నా నాయకునికి కనపడాలని మోకరించి 2 చేతులు ఎత్తి రబాలాఖా షథరోబా ఖందరాబా షబా బాబా అని ఇంకా నేను భాషలు మాట్లాడుతున్నాను, పాటలు పాడుతూ ఉన్నాను. నన్ను బలపరిచే సేవకుడు వచ్చి ఇట్లా అన్నాడండి. కళ్ళు తెరిచాను. ఎందుకు కష్టపడతావు కానీ మోకాళ్ళ మించి దిగు అన్నాడండి. చేతులు దించు అన్నాడండి. చేతులు దించాను. ఇంకా మోకాళ్ళ నుంచి మామూలు కూర్చో అన్నాడండి. కూర్చున్నాను. కష్టపడకు, నీ సొంత కష్టంతో నువ్వు దీన్ని సాధించలేవు, నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మని మీద దృష్టి పెట్టు. నువ్వు భాషలు మాట్లాడడం కూడా ఇంపార్టెంట్ కాదు, నువ్వు దర్శనాలు చూడడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు బైబిల్ చదవడం ఇంపార్టెంట్ కాదు, ఫాలోయింగ్ హోలీ స్పిరిట్ అన్నది ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మని నడిపింపు మీద నీ దృష్టి ఉండడము, అది నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఓకే, బైబిల్ చదువు, ప్రార్థన చేయి, కానీ ఒక రోజుకి నువ్వు ఒక నడిపింపులోకి రావాలి, నీకు ఆ సామర్థ్యం అర్థం అవ్వాలి. నీ సొంత శక్తితో నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఓకే, గుడ్, మంచిదే. నీ సొంత అండర్స్టాండింగ్తో బైబిల్ చదవడం ప్రారంభించు, మంచిదే, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత దాన్ని టేక్ ఓవర్ చేస్తాడు పరిశుద్ధాత్ముడు. అన్న జ్ఞానం లేకుండా నువ్వు సంవత్సరాలు నెలలు నువ్వే అంటే పనికొచ్చే జీవితం కాదండి, అది వర్కౌట్ అయ్యే జీవితం కాదు. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన డెడికేషన్ను, నువ్వు ఇచ్చే సమయము అన్న ఆ విధేయతను, నువ్వు లోబడే స్థితి, నువ్వు దేవునికి సమయం ఇచ్చే స్థితి, నీ సొంత అండర్స్టాండింగ్తో నువ్వు బైబిల్ చదవడానికి బైబిల్ ఓపెన్ చేయడం అనే విధేయత, నీ సొంత జ్ఞానంతో, సొంత శక్తితో నిన్ను పురికొల్పుకుంటూ, నిన్ను నువ్వే ప్రోత్సహించుకుంటూ దేవునికి సమయం ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైనది. కానీ అందులో పరిశుద్ధాత్ముడు నిన్ను ఆయన ప్రభావముతో కమ్ముకుంటాడు అన్న విషయం తెలియకుండా నువ్వు రోజులు నెలలు నేనే చేయాలి అన్న స్థితిలో నీ క్రైస్తవ జీవితాన్ని సంవత్సరాలు నువ్వు గడపాలనుకుంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు. నువ్వు ప్రేయర్ లైఫ్లో నుంచే బయటకు వచ్చేస్తావు, డిసప్పాయింట్ అయిపోతావు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఎందుకు ఫెయిల్ అయినందుక కాదు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఆయన ఉజ్జీవకర్త, ఆయన ప్రార్థనా పరుడు, ఆయన ఆరాధికుడు, ఆయన బోధకుడు, ఆయన ఆదరణకర్త. ఆయనకు అవకాశం ఇవ్వాలా లేదా? నీ పక్షంగా విజ్ఞాపన చేయవాడు, ఆయనకు అవకాశం ఇవ్వాలా లేదా? ఎందుకు పిల్లలను స్కూల్లో చేర్పిస్తారా? ఏమి ఇంట్లో మీరు చెప్పలేరా? యూట్యూబ్ లేదా అండి? యూట్యూబ్ నేర్పించలేదా? నిజంగా చదువు ఒక్కటే నేర్చుకోవాలంటే స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. స్కూల్కి ఎందుకు వెళ్తారంటే సోషల్గా గ్రో అవ్వడానికి, ఒకరి టీచర్స్ను అర్థం చేసుకోవడానికి. మనమే చదువుకోవాలి, మన పిల్లలే చదువుకోవాలి అని కనుక అనుకుంటే వాళ్ళు పాపము 10th క్లాస్ను 100 years చదవాల్సి వస్తుంది. కానీ టీచర్స్ ఎందుకుంటారు? మెలకువలు చెప్తారండి. అందరి పేరెంట్స్ తీసుకెళ్ళి చైతన్య నారాయణలు ఎందుకు చేర్పిస్తారండి? చెప్పండి.
వేరే వేరే స్కూళ్ళల్లో ఫీజులు తీసుకొని చదువు చెప్పరా? ఒకటి 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 రెండు 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 అని చూసి లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. నెక్స్ట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు లైఫ్ బాయే తీసుకొస్తారండి. అవునా కదా? బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, సచిన్ టెండూల్కర్. అప్పట్లో బూస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు సచిన్ టెండూల్కరే ఉన్నాడు. ఇప్పుడు ఎవరున్నారో తెలియదండి. మేబీ మీ అభిమాన హీరో ఎవరైనా ఉండొచ్చు. ఎవరని చెప్పండి. బాగా గమనించండి, క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్ముడు బోధకుడు అయి ఉన్నాడండి. ఎందుకో తెలుసా? మనము కష్టపడుతుంటే ఆయన సింపుల్గా, హలో ఏంటి నేనుండి కూడా మళ్ళీ నువ్వు కష్టపడుతున్నావు ఏంటి, నేనుండి కూడా మళ్ళీ నువ్వు ప్రయాసపడుతున్నావు ఏంటి, నేనుండి కూడా పరిష్కారం గురించి ఇంత టెన్షన్ అవసరమా నీకు, నేనుండి కూడా నువ్వు మొరపెట్టడం అవసరమా? అర్థం కావట్లేదు ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి. హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ. ఎందుకో తెలుసా? సూపర్ పరిశుద్ధాత్ముడ, భలే వాడుతున్నావు నువ్వు ప్రభా. పరిశుద్ధాత్ముడ ప్లీజ్ కంటిన్యూ. పరిశుద్ధాత్ముడ అసలు నీ వాయిస్ నా వాయిస్కి యాడ్ అయితే, ఈ వాయిస్ నా వాయిస్ కాదు, ఇంకొక వాయిస్ కాదు, నీ వాయిసే పరిశుద్ధాత్ముడ. నువ్వే పాడు, నువ్వే పాడు. నీ వాయిస్ అంటే తండ్రికి చాలా ఇష్టం, నీ వాయిస్ అంటే యేసయ్యకు చాలా ఇష్టం. నువ్వు గనక పాడితే మహిమ సింహాసనం మీద కూర్చున్నవాడు అలాగా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. హోలీ స్పిరిట్. ఇది కనుక అర్థమైతే క్రైస్తవులందరూ కొత్త కొత్త పాటలు రాస్తారండి. ఎందుకో తెలుసా అండి? హోలీ స్పిరిట్ ఆరాధికుడు. మీలో అద్భుతకరుడైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆరాధికుడు ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన ఆరాధన చేయడం ప్రారంభిస్తే నీ ఒంట్లో శక్తి టన్నుల కొద్దీ వస్తుందండి. ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎలా పెరిగిపోతాయో తెలుసా అండి? విపరీతంగా పెరిగిపోతాయి. అందుకని ఆరాధన చేసేటప్పుడు చాలామంది హీల్ అవుతారండి. మెంటల్ హీలింగ్ వస్తుంది, ఫిజికల్ హీలింగ్ వస్తుంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? పునరుద్ధాన శక్తి, జీవము నిన్ను కమ్ముకుంటుంది ఆరాధన చేసేటప్పుడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఎటువంటి ఆరాధకులను కోరుకుంటున్నాడు? ఆరాధననే అలా కోరుకుంటే ప్రార్థన ట్రూత్, ఆత్మ సత్యము, ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించే ఆరాధికులం అవ్వాలని కోరుకుంటాడు. ఆ ఆత్మతో సత్యంతో ఆరాధించే వ్యక్తిని ఏమంటారు తెలుసా? క్రిస్టియన్ అంటారండి. ఏమంటారు? క్రైస్తవుడు అంటారండి. మనమేమో గానకోలికలు కాకపోతే మనం పాడితే మనుషులు పారిపోతారు అనుకుంటే ఇటువంటి వాళ్ళు క్రైస్తవులు కాదండి. నేను పాడితే అని ఎవరన్నా అన్నారనుకోండి, అసలు నిన్ను పాడమని ఎవరన్నారండి? దేవుడు అడిగాడా? దేవుడు ఎటువంటి ఆరాధన కోరుకుంటున్నాడు? దేవుడు ఎటువంటి ఆరాధన కోరుకుంటున్నాడు? సేవించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన చెప్పిన ప్రకారము నువ్వు సరెండర్ అయి చేయడము అన్నదే క్రైస్తవ జీవితం అండి. ఆయనను సేవించడము. ఆయన ఎటువంటి ఆరాధనలు కోరుకుంటున్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధికులను కోరుకుంటున్నాడు. మరి శరీరం ఎక్కడుంది? శరీరం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? శరీరం లేకుండా ఆత్మ ఉందా? శరీరం లేకుండా ఆత్మ ఉంటే ఏమంటాం మనం? యేసుక్రీస్తు శిష్యులు యేసుప్రభు నీళ్ళ మీద నడుస్తుంటే యేసుప్రభా దయ్యం వస్తుందని యేసుప్రభుకే చెప్తున్నారండి. ఎంత ఘోరం చూడండి. నీళ్ళ మీద నడుస్తుంటే. అదే గనక తెలుగు రాష్ట్రాల నుంచి ఒక శిష్యుడు ఉన్నా సరే ఖచ్చితంగా యేసుప్రభుని చూసి కేకలేసేవాడు కాదు, ముందు కాళ్ళ వైపు చూసేవాడు, కాళ్ళు ముందుకున్నాయి వెనక్కున్నాయని. ఎందుకంటే మా కాలంలో మేము ఏం నమ్మేవాళ్ళమో తెలుసా అండి? దయ్యం అంటే కాళ్ళు వెనక్కుంటాయండి. మనిషి ముందరుకుంటాడు, ఫేస్ ముందరుకుంటుంది, కాళ్ళు వెనక్కుంటుంది, అదే దయ్యం. మామూలు మనుషులకు కాళ్ళు ముందరుకుంటాయి, పాదాలు ముందరుకుంటాయి, మొహం ముందరుకుంటుంది, కాబట్టి మనిషి.
ఖచ్చితంగా నాలాంటోడే కనుక యేసుప్రభు శిష్యులు ఒకడు ఉండింటే అందరు కేకలేస్తుంటే ఆగండ్రా, నాకు తెలుసు ప్రూఫ్ ఎలా, మంచి తేనె ఏంటి, మంచి పన్నీర్ ఎలా కనుక్కోవాలి, మంచి పాలు ఎలా కనుక్కోవాలి, నాకు తెలుసు ముందు కేకలేకండి ఆపడి, ప్రతి దానికి దయ్యం అంటారు. నాకు తెలుసు నిజమేరా దయ్యం. ప్రభుకు స్తోత్రం. మీ పక్కలు చెప్పండి, దేవుని సేవించడం. నువ్వు సేవించే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు నీ కుటుంబం ఆయనను సేవించాలని కోరుకుంటున్నాడు. నువ్వు నీ కుటుంబము ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకొరకు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఆయన వెల చెల్లించి ఉన్నాడు, రక్తం కార్చి ఉన్నాడు, గాయపరిచి ఉన్నాడు. ఆయన నీ కొరకు, నీ కుటుంబం కొరకు శాపగ్రస్తుడయ్యాడు, దోష శిక్షను భరించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థించడానికి నీ జీవితాన్ని డెడికేట్ చేసుకుంటున్నావా? సేవించడానికి నీ జీవితాన్ని డెడికేట్ చేసుకుంటున్నావా? ఎవ్రీడే నువ్వు ప్రార్థన అనే ప్రయాసలో ఉన్నావా? ఆయన చిత్తమును నెరవేర్చాలి, ఆయన దాసునిగా ఆయన ఏం చెప్పాడో ఆ ప్రకారం చేసే వ్యక్తిగా నేను ఉండాలి అన్న క్రైస్తవునిగా నీ క్రైస్తవ జీవితాన్ని ఆయనకు సమర్పిస్తున్నావా? అనుదినము ఆయన కోరుకున్నది నువ్వు వాక్యంలో చదివి, నువ్వు ఇలా ఉన్నావు, ఇలా ఉండాలి, ఇలా నెరవేర్చాలి అని ఆయన నీతో చెప్తున్న దానికి నీవు సరెండర్ అయ్యి దేవుని ఆత్మ ద్వారా దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటున్నావా? అంత ఓపిక నీకుందా? అంత టైం నీకుందా? అంత ఆలోచన నీకుందా? లేదంటే సంవత్సరాలు నువ్వు నీ కుటుంబము దేవుని కొరకు వర్ధిల్లాలి అన్న ప్రయాసలో నువ్వు ఉన్నావా? దేవుడు ఆల్రెడీ నన్ను, నా కుటుంబాన్ని తలగా ఉంచి ఉన్నాడు అన్న విశ్వాసంతో ఆయనను సేవించాలనేటువంటి ఆలోచనలో నువ్వు ఉన్నావా? కళ్ళు మూసుకుందాం. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ప్రభా, ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను నాయన. మిమ్మల్ని సేవించడానికి, మీ మార్గంలో అర్థం చేసుకోవడానికి, మీ సమయంలో అర్థం చేసుకోవడానికి, మీ హృదయాన్ని అర్థం చేసుకోవడానికి, నా పట్ల, నా కుటుంబం పట్ల మీరు కలిగిన ఉద్దేశాలను అర్థం చేసుకొని వాటి ప్రకారము ముందుకెళ్ళడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకొంచున్నాను. నోరు తెరిచి ప్రభుతో మాట్లాడదాం. అనుదినము మీ ఆలోచన, అనుదినము మీ హృదయము, అనుదినము మీ ప్రణాళిక వాక్యం ద్వారా గ్రహించడానికి, మిమ్మల్ని ప్రేమించడానికి, మీ స్వరం వినడానికి, మీ బోధ గుండా వెళ్ళడానికి, మీ ఆత్మ నడిపింపులో జీవించడానికి నన్ను, నా కుటుంబాన్ని ప్రతిష్ఠించుకొంచున్నా. నేను, నా ఇంటి వారును యేసు క్రీస్తును మాత్రమే సేవించదము. నోరు తెరిచి చెప్దాం. నేను, నా కుటుంబము, నేను, నా ఇంటి వారును యేసు క్రీస్తును మాత్రమే సేవించదము. ఎవరు దేన్ని సేవించినా, ఎవరు దేని చిత్తం నెరవేర్చినా, ఎవరు ఎలా ఉన్నా వారు నాకు ప్రాముఖ్యం కాదు, వారి జీవితాలు నాకు ప్రాముఖ్యం కాదు. నేను, నా ఇంటి వారును యేసుక్రీస్తును మాత్రమే సేవించదము. పరిశుద్ధాత్మ నడిపింపులో మాత్రమే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను, నా కుటుంబము ప్రతిష్ఠించుకొంచున్నా. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. ఇంకా లోతుగా బోధించండి, బలపరచు నాయన. ఎన్ని రోజులు ప్రయాసపడ్డారేమో, కన్ఫ్యూజ్ అయ్యారేమో, కృంగిపోయారేమో, కుటుంబ పరిస్థితులను బట్టి, చుట్టూ ఉన్న మనుషులను బట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ప్రయాసపడాలో, ఏం చేస్తే నేను బాగుపడతానో, ఏం చేయాలో ఇలాంటి ప్రయాసలో ఉన్నారేమో. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అనవసరమైన ప్రతి ప్రయాసన కాడి బ్రేక్ అయిపోను గాక. పరిశుద్ధాత్మ
ఇచ్చే ప్రయాస కాకుండా, పరిశుద్ధాత్ముడిచ్చే నడిపింపు కాకుండా, పరిశుద్ధాత్ముని బోధ కాకుండా, పరిశుద్ధాత్ముడిచ్చే విశ్వాసము కాకుండా, పరిశుద్ధాత్మునికి సంబంధం లేనిది, క్రీస్తుకు సంబంధం లేనిది ఏది ఇంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది బ్రేక్ అయి డిసపేర్ అయిపోను కాక. పరిశుద్ధాత్మని నడిపింపు ప్రభావం ప్రతి ఒక్కరిని కమ్ముకొను గాక. క్రీస్తుగా, కుమారులుగా తండ్రిని సేవించే, ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధికులుగా రైజ్ అవుదురుగాక. ఈ భూమి మీద తలగా ఉంచబడుదురుగాక, ఆస్తికర్తలు అవుదురుగాక. తండ్రి చిత్తానుసారంగా అనేకులకు, చీకట్లో ఉన్న వారికి వెలుగుగా ఉందురుగాక. వారి బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి వెలుగుగా ఉందురుగాక. వీరి వెలుగు యొద్దకు రాజులు వచ్చుదురుగాక. బలము నొందుదురుగాక, సామర్థ్యముతో నింపబడతారుగాక. హృదయంతరంగాలు ఉన్న ప్రతి కన్ఫ్యూషన్, ప్రతి భారము, ప్రతి బాధ, ప్రతి దుఃఖము, ప్రతి చేదు అనుభవాలు, వాటిని గురించిన జ్ఞాపకాలు, వాటిని సంబంధించిన మనుషుల ప్రభావాలు ఎరైజ్ అయిపోను కాక యేసునామంలో. మీ ఆత్మ కుమ్మరింపులో, ఆత్మ ప్రభావంలో అనుదినము వర్ధిల్లుచు మిమ్మల్ని సేవించుదురుగాక. విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింపచేయండి. మీ సన్నిధికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ, మీ ప్రభావ సన్నిధి శక్తి ప్రతి ఒక్కరిని కమ్ముకొనును గాక. ప్రతి ఒక్కరు నోటి తెరిచి అన్ని భాషలతో మాట్లాడదాం. అన్ని భాషలు మాట్లాడగలిగిన ప్రతి ఒక్కరు అన్ని భాషలతో మాట్లాడదాం. ఆయనను సేవించే విధంగా నువ్వు, నీ కుటుంబము వర్ధిల్లుదురు గాక. నేను, నా కుటుంబము యేసు క్రీస్తును మాత్రమే సేవించుదుము గాక. అన్ని భాషలు మాట్లాడండి. ఈ మాట పలుకుతూ అన్ని భాషలు మాట్లాడండి. ఒకవేళ అన్ని భాషలు నేను మాట్లాడలేకపోతున్నాను అన్న వాళ్ళు నోరు తెరిచి, నేను, నా కుటుంబము, నేను, నా ఇంటివారు యేసు క్రీస్తును మాత్రమే సేవించుదుముగాక. గొంతెత్తి పలకండి, గొంతెత్తి పలకండి, గొంతెత్తి పలకండి. అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు అన్ని భాషలు మాట్లాడండి. నీ ఇంటివారు ఎలా ఉన్నారు మర్చిపో. నీ కుటుంబస్తులు ఎలా ఉన్నారు మర్చిపో. Narbarau koron dabas lata blazo kalabati kene maravakata maushada. నేనును, నా ఇంటి వారును యేసు క్రీస్తును మాత్రమే సేవించుదురుగాక. మా బ్రుడదాజర్ ద కేజమన వ్రోమ జరదీజ బల్దో యావ్రవ్లోమ్ జబరన్ యాల్కల బ్రివ్రో వాజ క్రేవ్ రెబ్లోన బ్రాన్ కన్జాబ్ర ద కోలోజా రైఖన్ మావ్రో పాజ కేరదరా. పరిశుద్ధాత్ముడా, సేవించడం నేర్పించండి, సేవించడం నేర్పించండి. యేసు క్రీస్తును సేవించడం నేర్పించండి. నాకు, నా కుటుంబానికి, నాకు, నా ఇంటి వారికి. దానికి వ్యతిరేకంగా ఉన్న ఆలోచన విధానం, జీవన విధానం, రిలేషన్షిప్ ఏదైనా సరే అది ఇప్పుడే బ్రేక్ అయిపోను గాక. పరిశుద్ధాత్మాభిషేకముల కాడి విరిచివేయబడును గాక. యా బ్రోడ్ దాగస్ మరావలో రాన్గ రైజం రోలో రోవాజో బ్రోదో ఎవరి డెన్ మొరవా గజార్ రాఫజారో రాఫో జాకాతామరో లేమరో వాకజామందరో బాలా జాకాతారా మాసాబా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన క్రీస్తు నాలోన. అభిషేకం నా అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన క్రీస్తు నాలోన. రాజా 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 నా యేసు రాజా. అందరూ రాజా 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 నా యేసు రాజా. రాజా 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 నా యేసు రాజా. రాజా 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 ధవల వర్ణోడా, రక్త వర్ణోడా,
ధవల వర్ణుడా రక్త వర్ణుడా. పాడదాం అందరం. ధవల వర్ణుడా రక్త వర్ణుడా, 10,000లో అతి సుందరుడా. ఓ 10,000లో అతి సుందరుడా. అందరు చప్పట్లు కొడుతూ. ఓ 10,000లో అతి సుందరుడా. ఓ రాజా 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 నా యేసు రాజా. చప్పట్లు కొడుతూ. రాజా 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 నా క్రీస్తు రాజా. ఓ రాజా 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 నా క్రీస్తు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మయైన క్రీస్తు నాలోనా. ఆత్మయైన క్రీస్తు నా. ఓ రాజా 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 నా యేసు రాజా. అందరూ ఓ రాజా 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 నా క్రీస్తు రాజా. ధవల వర్ణుడా రక్త వర్ణుడా. అందరూ ఓ ధవల వర్ణుడా రత్న వర్ణుడా. రాధ బాబా బాబా. ఓ 10,000లో అతి సుందరుడా. ఓ సృష్టంతటిలో నా సుందరుడా. ఓ 10,000లో నా సుందరుడా. సృష్టంతటిలో నా సుందరుడా. అందరూ పడతాం. రాజా 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 నా యేసు రాజా. చప్పట్లు కొడుతూ. ఓ రాజా 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 నా క్రీస్తు రాజా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. ఓ రాజా 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 నా యేసు రాజా. రాజా 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 నా క్రీస్తు రాజా. ఓ అభిషక్తుని యొక్క అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ జీవ మహిమ శక్తి, పరిశుద్ధాత్మ గ్రహింపు, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ బోధ, పరిశుద్ధాత్మ ఆదరణ ప్రతి ఒక్కరిని కమ్ముకరునుగాక ఇప్పుడే. ఓ బారా బాబా బాబా. చప్పట్లు కొడుతూ అన్ని భాషలు మాట్లాడదాం. చప్పట్లు కొడుతూ అన్ని భాషలు మాట్లాడదాం. ఓ రెల్ బారా బా మందారా లే రాబానా రాదా బాకా లెడ్ మా హో రాథా బానా దా బా 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 మజా లే రబా కరు తెరేజే. ఓ మేరా జోబ్రో దో బాసేరా బారా రకేనదా ఎల్మారు వైఖరిది ఎన్వీరానువే ఎల్వరదో యారో రేఖరుందల రబసే లెన్మరో బసఖరల రమజే థరల రబా లేరా బఖజా థరల రనరా లెన్మారా. ఆరాధనా ఆరాధనా
ఆరాధిద్దాం. ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఎంతవరకు ఓ ఎబినేజరే ఎంతవరకు అయ్యా ఇంతవరకు నన్ను ఇంతవరకు నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ఓహో ఆరాధన ఆరాధన మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు మారా అనుభవం మధురముగా మార్చగలవు ఓ మారా అనుభవం మధురంగా మార్చగలవు నీవు మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు మార్చగలవు నీవు శబ్ద మార్చగలవు నీవు చప్పటి కొడుతూ మార్చగలవు నీవు ఓ మార్చగలవు చప్పటి కొడుతూ మార్చగలవు యేసయ్యా మార్చగలవు నీవు మార్చగలవు నీవు ఓ మార్చగలవు ఓ మార్చగలవు నీవు చప్పట్లు కొడుతూ ఓ మార్చగలవు నీవు మార్చగలవు నీవు మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మారానుభవం మధురముగా మారానుభవం మధురముగా మార్చగలవు నీవు ఓ మారానుభవం మధురముగా మార్చగలవు నీవు నీవు మార్చగలవు నీవు మార్చగలవు నీవు రాజా యేసు రాజా రాజా యేసు రాజా మార్చగలవు నీవు మార్చగలవు నీవు ఓ మార్చగలవు నీవు మార్చగలవు నీవు మార్చగలవు నీవు యేసయ్యా 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 థ్యాంక్ యూ హోలీ గోస్ట్ యేసయ్యా యు ఆర్ వండర్ఫుల్ హోలీ గోస్ట్ మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు మూడు బారిన జీవితాలను
మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఓ మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. రాజా యేసు రాజా నా రాజా యేసు రాజా నా రాజా యేసు రాజా అందరూ నా రాజా యేసు రాజా నా రాజా యేసు రాజా. ధవళవర్ణుడా రక్తవర్ణుడా ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, సృష్టంతటిలోన సుందరుడా ఈ సృష్టంతటిలోన సుందరుడా. ఓ రాజా 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 నా యేసు రాజా అందరూ చప్పుడు కొడుతూ నా యేసు రాజా 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 నా యేసు రాజా, ఓ రాజా 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 నా యేసు రాజా, రాజా 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 నా యేసు రాజా. ధవళవర్ణుడా రక్తవర్ణుడా ఓ 10,000లో అతి సుందరుడా ఈ సృష్టంతటిలో నా సుందరుడా. అందరూ రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా అందరూ ఓ రాజా రాజా రాజా. ఓ అభిషేకం నా తలపైన ఆత్మ అయిన క్రీస్తు నాలో నా అభిషేకం ఆత్మ అయిన క్రీస్తు. ఓ రాజా 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 నా యేసు రాజా అందరూ చెప్తాం. ఆయన ఎనర్జీ ఆయన సామర్థ్యము ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆయన బలము నిన్ను కమ్ముకుంటుంది. ఆయన జీవం నిన్ను కమ్ముకుంటుంది. ఓ రాజా 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 నా యేసు రాజా ఓ రాజా 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 ఓ రాజా 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 ఓ రాజా 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 నా బలమా నా కోట ఆరాధనా నీకే. చెప్తాం అందరం. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా. ఓ రెండు చేతులు ఎత్తి ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి
నా యేసు రాజా, రాజా రాజా రాజా, ఓ రాజా రాజా రాజా, ఓ రాజా రాజా రాజా, యేసయ్యా. ఓ రబా బాబా బాబా బాబా, ఎలహో వసరే హెలో రిబా కరాదర బష బాబా బాబా బాబా, ఎల్బా హసరద హమ్లో సఖా బామా సెరెదలహో బకా బాబా బాబా. నువ్వు కుమారునిగా క్రీస్తును సేవిస్తుంటే లోకము నీలో క్రీస్తును చూడడానికి తండ్రి ప్రణాళిక చేసి నిన్ను క్రైస్తవునిగా మార్చి ఉన్నాడు. నువ్వు క్రీస్తును సేవిస్తూ ఉంటే నిన్ను లోకానికి క్రీస్తుగా చూపించడానికి తండ్రి నీకు క్రైస్తవ జీవితాన్ని ఇచ్చాడు, తన కుమారుని జీవితాన్ని ఇచ్చాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీకు ప్రేరేపణిస్తున్నాడు. గమనించుకో, నీలో భాషలు మాట్లాడడానికి, ఇంకా ఏదో నిర్ణయం తీసుకోవడానికి పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నీలో ఉండి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాడు ఆయన. నీలో ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను ఉజ్జీవింపజేస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. యజమానుడా నా యేసు రాజుడా, తల్లంపులెల్లా తపనయంత నీ చిత్తం చేయుటయే. పాడదామా? తల్లంపులెల్లా తపనయంత, తపనయంత నీ చిత్తం చేయుటయే, నీ చిత్తం నీ చిత్తమే యేసయ్యా, నా చిత్తం కానే కాదయ్యా, నీ చిత్తమే యేసయ్యా, నా చిత్తం కానే కాదయ్యా. బలి అయి రక్షించితివి, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. యజమానుడా, యజమానుడా నా యేసు రాజుడా, నా యేసయ్యా, నా మంచి యేసయ్యా. పడదాం. నా యేసయ్యా, నా మంచి యేసయ్యా, నా తలంపులెల్లా, నా తలంపులెల్లా, నా తపనయంత నా తపనయంత నీ చిత్తము చేయుటయే, నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా, నా తపనయంత నీ చిత్తం చేయుటయే. తండ్రి కోట్లాది వందనాలు నాయన. ఈ భూమి మీద మీ చిత్తం నెరవేర్చడానికి క్రైస్తవులంగా మీ సంతానంగా మేమున్నాం నాయన. మనుషులందరూ ఏమి తిందురు, ఏమి తాగుదము, ఏమి ధరించుకుందామని ప్రయాసపడుతున్నారు, దేవుణ్ణి వెతుకుతున్నారు, మొరపెడుతూ ఉన్నారు. కానీ మేము మీ చిత్తం చేయడానికి సంఘముగా ఉన్నాం. మేము మీ చిత్తం చేయడానికి
ఈ భూమి మీద మీ ఆలోచనలు నెరవేర్చడానికి మీ సంతానంగా ఈ భూమి మీద ఉన్నాం. మీ చిత్తం మా ద్వారా, మా కుటుంబం ద్వారా, మా ఇంటి ద్వారా మీ చిత్తము నెరవేర్చబడును గాక. ఆ విధంగా సేవించడానికి అనుదినము మీ ఆత్మ ద్వారా మీ పరిపాలన అభిషేకాన్ని కొనసాగింపు చేయమని ప్రభా, విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింప చేయమని, ఇంకా లోతుగా బోధించండి. వారి గృహాల్లో ఉన్నవారు వారి ప్రతి పరిస్థితిలో మీ మహిమ ప్రభావ శక్తి పరిపాలన మాత్రమే ఉండును గాక. వారు తీసుకున్న నిర్ణయంలో వందంతలుగా ఫలింప చేయమని, ఇక్కడ చేరి ఆరాధించిన వారు, నిర్ణయం తీసుకున్నవారు, లైవ్లో జాయిన్ అయ్యి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. మీరు వెలపెట్టుకున్న మీ సంతానం ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ మీకు మహిమకరంగా నన్ను, మమ్మల్ని, మా ఇంటి వారిని మీకు మహిమకరంగా మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా నడిపించుకోమని యేసు పరిశుద్ధ నామం నడుచున్నాము తండ్రి. ఆమెన్.